హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, జేఈఈ మెయిన్స్ 2025కి సంబంధించినటువంటి సీజన్ 2 ఏప్రిల్లో ఏదైతే సీజన్ 2 ఎగ్జామ్ జరిగిందో మనకి, సో దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి ఈ రోజు ఏప్రిల్ 17th రోజున అనౌన్స్ చేస్తాం. దానికి సంబంధించినటువంటి ఫైనల్ కీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పుడే అందిన వార్త ఏంటి అంటే మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి పోస్ట్పోన్ అయినాయి. ఎప్పుడైనా కరెక్ట్ డేట్ ఏంటి అవనేది చూద్దాం. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత మనం నెక్స్ట్ జేఈఈ అడ్వాన్స్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా మీకు పేపర్ ఉంటుంది, అండ్ తర్వాత జోసా అండ్ సీసాబ్ కౌన్సిలింగ్ ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, అందులో ఏ విధంగా సీట్ సంపాదించాలి. సో ఇవన్నీ అయితే నేను వన్ బై వన్ అయితే మీకు తదుపరి వీడియోస్లో చెప్తా ఉంటాను. ఫర్ దట్ యూనిట్స్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడే వచ్చిన న్యూస్ అనమాట. జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఎన్టీఏ రేపు విడుదల చేయనుంది. బీఈ బీటెక్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థులు ఆన్సర్ కీతో పాటు ఫలితాలను రేపు తెలుసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా ఏప్రిల్ 2 నుంచి 8 వరకు తేదీల్లో బీఈ బీటెక్ ప్రవేశాల కోసం, ఏప్రిల్ 9th బీఆర్కి బీ ప్లాన్ ఎంట్రన్స్ కోసం పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. సో మనకి ఏంటి అంటే అప్డేట్ ఏమైనా ఇచ్చారండి ఇక్కడ. సో మనకి ఈరోజు అన్నారు కదా జేఈఈ మెయిన్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి. లేదు, ఇవి రేపటి వరకు పోస్ట్పోన్ అయినాయి అనమాట. నేను అనుకున్నాను అప్పుడే, అందుకే మార్నింగ్ వీడియో చేశాను ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి. సో నాకు అయితే అనిపించింది కొంత పర్సెంటేజ్ వరకు ఈరోజు రిలీజ్ చేస్తారని చెప్పేసి అనుకున్నాము. బట్ మనకి రేపైతే రిలీజ్ చేశారని చెప్పేసి మళ్ళీ మనకైతే అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ ఎన్టీఏ వెబ్సైట్ నుంచి అయితే కలెక్ట్ చేసి మీకోసం ఇందులో పెడతాను. బట్ ఇప్పుడు వెంటనే మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకటి ఏంటంటే మీరు ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి, నా ఛానల్ నుంచి నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి కొంచెం మీరు రేపటి వరకు అంటే డైరెక్ట్గా వెంటనే వీడియో తీయడం జరుగుతుంది. సో రేపటి వరకు ఆగండి ఫ్రెండ్స్, ఈ రోజంతా ఎదురు చూడమాకండి. సో రేపు మనకి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయబడతాయి. ఓకేనా? సో వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి 2 lakh పీపుల్ అయితే ఎగ్జామ్ రాశారు కదా 2 తెలుగు రాష్ట్రాల నుంచి. ఈ 2 lakh మెంబర్స్లోంచి కొంత పర్సంటేజ్ మెంబర్స్ వరకు కేటగిరీ వారిగా వాళ్ళనైతే క్వాలిఫై చేశారనమాట. జేఈఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేశారు. సో అదంతా మనం రేపు తెలుసుకుందాం. అలాగే మనకి కీ అనేది రిలీజ్ చేశారు, అదే ఇంకా తుది కీ అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్, ఒక ఇన్ఫర్మేషన్ న్యూస్ ఆర్టికల్లో ఈరోజు ఏమొచ్చింది అంటే, సో అది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇందులో కొంచెం బ్రీఫ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, జేఈఈ మెయిన్స్ ఎన్టీఏ టు డ్రాప్ ఫాల్టీ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇచ్చారు. క్యాండిడేట్స్ హూ టుక్ ద ఎగ్జామ్ కంటైనింగ్ ద ఇన్కరెక్ట్ క్వశ్చన్ విల్ బి గివెన్ ఫుల్ మార్క్స్ అని ఒక క్వశ్చన్ గురించి అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో అంటే ఏంటి అంటే బోనస్ మార్క్స్ కలిపేస్తామని చెప్పేసి అంటున్నారు ఎవరైతే ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదో ఆ క్వశ్చన్కి. సో ఈ పేపర్లో ఉంది ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి సీజన్ 2 ఎగ్జామ్ ఏదైతే 2nd, 3rd, 4th, 7th, 8th రోజున జరిగిందో, సో ఆ యొక్క ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్ అంటే 9 క్వశ్చన్స్ వరకు అయితే కొన్ని ఫౌండ్ ఎర్రర్స్ లాగా వచ్చిందనమాట. అంటే తప్పుగా వచ్చాయి. సో దే సజెస్టెడ్ డ్రాపింగ్ ద క్వశ్చన్స్ అనమాట. చాలా మంది డ్రాప్ చేశారు ఆ క్వశ్చన్స్ని. ఏ క్వశ్చన్స్ అయితే డ్రాప్ చేశారో ఆ క్వశ్చన్స్కి బోనస్ మార్క్స్ అయితే యాడ్ చేసామని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఇక్కడ చూసుకోండి, ఇఫ్ ఏ క్వశ్చన్ ఈజ్ డ్రాప్డ్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బికమ్ 74 బట్ ద క్యాండిడేట్ ఈజ్ స్టిల్ మార్క్డ్ అవుట్ ఆఫ్ 300. Dropped question marks are added to students total who appeared in the session of exam. As a JEE main is conducted in multiple sessions with different questions papers, raw scores obtained by students after adding bonus or normalizer using the పర్సెంటైల్ మెథడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళకి బోనస్ మార్క్స్ అయితే ఇస్తామని చెప్పేసి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో పేర్కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో నేనైతే దీని గురించి మళ్ళీ వీడియో తీస్తాను. ఇఫ్ యూ షో ఇంట్రెస్ట్ టువర్డ్స్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఓకేనా? మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తే డెఫినెట్గా నేను మీ కొరకు అయితే ఇంట్రెస్ట్ చూస్తూ నేను రోజు వచ్చే అటువంటి న్యూస్ పేపర్స్ని పరిశీలించి మరి మీకోసం అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఓకే?